చెప్పడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అలర్ట్ అయినటువంటి నేరస్తులందరూ 14వ తారీఖు నాడు ఇతనికి సికింద్రాబాద్ కోర్టు విచారణకి హాజరు కావాల్సి ఉంది. ఎలాగైనా అతను ఈ కోర్టుకు వస్తాడని చెప్పి మార్నింగ్ 8:30 నుంచే అతను వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా 2 కార్లలో వెయిట్ చేయడం జరుగుతుంది. సో 8:30కే మృతుడు కోర్టులోకి రావడం, కోర్టు అటెండ్ అయ్యి బయటికి రావడంతో ఇమ్మీడియట్లీ వీళ్ళని చూసి పారిపోతున్న క్రమంలో వీళ్ళందరూ వెంబడించి పట్టుకొని కారులో బలవంతంగా అపహరించి, సో ఆ విధంగా ORR మీదుగా రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి తీసుకొస్తున్న క్రమంలో కారులోనే ఇతన్ని గొంతు పైన కాలు పెట్టి నులిపి చంపివేయడం జరిగింది. చంపివేస్తూ ఈ శవాన్ని ఎక్కడైనా మనం ఖచ్చితంగా దీన్ని డిస్పోజ్ చేయాలి, మనం ఎవరికి ఆనవాళ్ళు దొరకకుండా డిస్పోజ్ చేయాలనే పన్నాగంతో సర్వేశ్వరరావు అని వీళ్ళకు బంధువు ఉంటాడు. ఈ బంధువుకి చెప్పి క్యాన్లో యాసిడ్, ఆయనకు చిన్నపాటి ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, అందులో యాసిడ్ విరివిరిగా ఉపయోగిస్తుంటారు. ఆ యాసిడ్ని క్యాన్లో తీసుకొని వచ్చి ఇక్కడ మనకు పిల్లలమర్రి స్టేజ్ దగ్గరలో ఖమ్మం బైపాస్లో ఇతన్ని రోడ్డు పక్కన పడేసి ఇతని మీద అతని ఆనవాళ్ళు దొరకకుండా యాసిడ్ పోసి అక్కడి నుంచి నేరుగా తప్పించుకొని పోవడం జరిగింది.